హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి కారం చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక స్పూను జీలకర్ర, కొంచెం ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని బాగా దంచుకోవాలి. ఇదైతే మనకి అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే కారం చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడైనా మనకి కూరగాయలు లేనప్పుడు ఒక్కొక్కసారి మనకి కారం కారంగా తినాలనిపిస్తుంది కదా కోల్డ్ చేసినప్పుడు. అండ్ ఇంకొక విషయంగా మనం ఏంటంటే లేజీగా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి రోజు కూరలు ఏమి వండుతాం బాబు అనుకున్నప్పుడు ఇవి. అండ్ కొంచెమే కూర ఉంది మన హస్బెండ్కి పిల్లలకి పెట్టేసి మనం ఏమి తినకుండా ఉండవలసిన అవసరం లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను కొంచెం గుంటూరు కారం వేసేసాను, మంచి స్పైసీ కారం. సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడా స్పైసీగా తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం, కొంచెం హాఫ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసి బాగా దంచేసుకున్నాను. ఇది మనకి రైస్లోకే కాదు, ఈవెన్ ఇడ్లీ దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనం చేయలేము అనుకున్నప్పుడు ఇది మిక్సీ జార్, మీకు ఇలా రోల్ లేదు అనుకున్నప్పుడు మిక్సీ జార్లో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది దోశ మీద కూడా వేసుకోవచ్చు. ఈ కారాన్ని కడప కారం ఏదో చేస్తారు కదా కారం, అదైతే ఇదే అనుకుంటా, మరి నాకు తెలీదు. సేమ్ ఇదే ప్రాసెస్ అనుకుంటా. అదే అయితే కామెంట్ చేసేయండి. ఇంతేనండి. ఇదైతే కొంచెం మనం పచ్చికారంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఇంకా ఇంకా తినాలి అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఎగ్ ఆమ్లెట్ ఎక్కువ ఇలా వేసుకుంటాను. నాకు ఇలానే ఇష్టం, ఆనియన్స్ అవి లేకుండా హాఫ్ బాయిల్డ్గా ఇష్టపడతాను. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇది ఉత్తగా తిన్నా బాగుంటుంది, లేదా మనం ఈ పచ్చడితో పాటు ఇలా ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నైట్ అయితే వాళ్ళిద్దరికీ కర్రీ ఉంది కొంచెం, నాకు లేదు కదని చెప్పి అప్పటికప్పుడు దంచేసుకొని తినేసాను అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. స్పైసీ లవర్స్కి ఇది బాగా నచ్చేస్తుంది. కారం ఎక్కువగా తినే వాళ్ళకి అదిరిపోయే రెసిపీ, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసేయండి. బట్ కారం తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, బాగా మజ్జిగ తీసుకోండి. ఇంతేనండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. అందులో అన్ని వీడియోస్ ఉంటాయి, స్పెషల్ వీడియోస్, హెయిర్ వీడియోస్, టూర్ వీడియోస్ అన్నీ ఉంటాయి. తప్పకుండా చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.